అరే రాజన్న ఎర్రగొట్టి మల్లయ్యరా. అలాగే వెళ్ళన్నా అలాగే. అరే మల్లన్న నల్లగొండ అలాగే. కొంచెం మాస్టర్ వాళ్ళు తగ్గించది క్లారిటీ లేదా ఈ చలి దెబ్బకు కాళ్ళు చేతులు వణికిపోతున్నాయిరా. ఏమిటి పులి చప్పుడు వినిపిస్తుందా? ఎక్కడ్రా? పులి లేదు గెలిగి వెళ్ళారా రాజన్న. అరే అల్లన్న చలికి ఏం చేద్దాము చెప్పండి రా. ఏమిటి గొర్రెలు ఉలికి పడుతున్నాయా? లేళ్ళారా రాజన్న. అరే ఎల్లన్న మళ్ళా ఒకరు. అరే ఎల్లన్న కటిక చీకట్లో ఏం చేయాలో తెలియడం లేదురా. ఉపమానా మీ ఆవిడ పంపించిందా ఏమిట్రా? ఉప్మా కాదురా బాబు, ఉపాయం రాజన్న. అరే ఎల్లన్న ఈ చలిలో ఆట మనకు తప్పదురా. ఆకలి వేస్తుందా? ఈ కడిగి చీకట్లో ఎక్కడ తిన్నావురా? ఆకలి కాదురా రాజన్న. అరే ఎల్లన్న మళ్ళా ఒకరం గొర్రెల దగ్గర ఉందాం, మిగిలిన వాళ్ళని పుల్ల తీరకు వచ్చి చలిమంట వేసుకుందాం. నాకేం వినిపించడం లేదురా. ఏమిట్రా మీరు చెప్పేది? నాకేం వినిపించడం లేదు. అరే రాజన్న నీవేమో గొర్రెల దగ్గర ఉండు, మేము వెళ్ళి పుల్ల దగ్గరకు వచ్చి చలిమంట వేసుకుందాం. సరే మీరు వెళ్ళరండి, నేను ఉంటాను. ఒక పక్క నిద్ర, మరో పక్క చలి. ఈ రాతలు పోయేది ఎప్పుడో ఏమో అంత. ఎక్కడికి వెళ్తుంది గొర్రె? చూ. పాపం మన వాళ్ళు ఎటు వెళ్ళారో ఏమో, అంతా చీకటిమయం. యారా రాజన్న గొర్రెలన్నీ ఉన్నాయా? అన్నీ ఉన్నాయిలేరా. ఇప్పటిదాకా మీ గురించి ఆలోచిస్తున్నాను, దాన్నే వచ్చారు. చిలమాట వేసుకుందాం. అమ్మయ్యా కొంతవరకు పర్వాలేదురా. ముందుగా అవుతుంటే వెనకాల వేపు చలి పుడుతుందిరా. అదే భలే మంచి ఉపాయం ఆలోచించారా. అరే రాజన్న ఈ అగ్గిపెట్టి ఎక్కడి నుంచి తెచ్చావురా? మా అమ్మమ్మ గారైన శ్రీమతి సుభద్రమ్మ గారి కొట్లో తెచ్చానురా. అరే రాజన్న ఈ అగ్గిపెట్టి ఎక్కడి నుంచి తెచ్చావురా? మా అమ్మమ్మ గారైన శ్రీమతి సుభద్రమ్మ గారి కొట్లో తెచ్చానురా. ఎక్కడ బాబు ఎక్కడ? అదే ఎక్కడ పోతారు? అరే నేను అసలే ఆడపిల్లల తండ్రిరా. భయపడకుడు, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము మీ గురించి తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దానికిదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టులో పడుకొని ఉండడం మీరు చూసేది. ఇంత రాత్రి వేళ దేవదత్తను చూసి భూతమని భయపడి తెచ్చాం కదరా. నాకైతే చాలా భయం వేసిందిరా బాబు. ఏంట్రా మీరు అనేది? మనం అంతా వెళ్ళి ఆ ఎగ్జిక్యూట్ చూద్దాం పదండి.
పదండి పదండి వెళ్దాం పదండి. పదరోరన్న పైనమైపోదాము పదరోరన్న పైనమైపోదాము పదరోరన్న పైనమైపోయి మనము పల్లెటూరు వెళ్ళదాటి పైనమైపోయి మనము పల్లెటూరు వెళ్ళదాటి బస్తీకి వెళ్ళి యేసు బాలుని భజించుదాం బస్తీకి వెళ్ళి యేసు బాలుని భజించుదాం పద అరరరి పదరోరన్న పైనమైపోదాము పదరోరన్న పైనమైపోదాము పదరోరన్న. తెలిపిపోయే చల్లనైన యేసు వార్త తెల్లదూత తెలిపిపోయే చల్లనైన యేసు వార్త తెల్లదూత తెలిపిపోయే చల్లనైన యేసు వార్త ఎల్లరికీ తెలుపుదాము ఉల్లాసపు వార్త ఎల్లరికీ తెలుపుదాము ఉల్లాసపు వార్త పద అరెరరి పదరోరన్న పైనమైపోదాము పదరోరన్న పైనమైపోయి మనము పల్లెటూరు వెళ్ళదాటి పైనమైపోయి మనము పల్లెటూరు వెళ్ళదాటి బస్తీకి వెళ్ళి యేసు బాలుని భజించుదాం బస్తీకి వెళ్ళి యేసు బాలుని భజించుదాం పద అరెరరి పదరోరన్న పైనమైపోదాము పదరోరన్న పైనమైపోదాము పదరోరన్న పదరోరన్న పదరోరన్న. ఆహా ఆహా ఎంత సంతోషం ఎంత సంతోషం. ఎంత ఆనందం ఎంత ఆనందం. భలే సంతోషం భలే ఆనందం. అరే గొర్రెలు కాచుకునే మనకి ఆ ప్రభువుని చూసే భాగ్యం లభించిందిరా. అవునరా దేవుడి దర్శనం మనకు లభించింది. అరే మల్లన్న రాజన్న మనమంతా వెళ్ళి ఆ రక్షణ గురించి చాటి చెబుదాం పదండి రా. పదండి వెళ్దాం పదండి.